మార్నింగ్ వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఐఐటీలో ర్యాంక్ సాధించాలంటే ఏం చేయాలి, ఎటువంటి కోచింగ్ తీసుకోవాలి, వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు విజన్ 40 ఐఐటీ అకాడమీ నుంచి ఆర్ కేదారేశ్వర్, డైరెక్టర్ అండ్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ, అలాగే డాక్టర్ సిఎన్ రెడ్డి గారు, ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ అండ్ చైర్మన్ ఆఫ్ సిటిజన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫోరం నుంచి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. సో ఆర్కే గారు, మీ విజన్ 40 ఒక ఐఐటీ అకాడమీ గురించి చెప్పండి. ఎప్పుడు స్టార్ట్ చేశారు, అలాగే 100% రిజల్ట్స్ రావడానికి మీరు ఏ విధంగా కరికులంని డిజైన్ చేశారు? మేము స్టార్ట్ చేసింది 5 years బ్యాక్ అమ్మా. 5 years నుంచి మా ఉద్దేశం ఏంటి అంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పిల్లల్ని తీసుకొని వాళ్ళని ఇండివిజువల్గా ఫాలో అవుతూ ఒక స్టూడెంటు వర్క్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా స్ట్రక్అప్ అయితే ఆ స్ట్రక్అప్ అవ్వడానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కారణాన్ని ఇండివిజువల్గా స్టూడెంట్ దాన్ని అటెండ్ అయ్యి ఆ కారణాన్ని క్లియర్ చేసి ఫర్దర్గా విద్యార్థి స్వంతగా నెక్స్ట్ స్టెప్ చేయడానికి కావలసిన సపోర్టింగ్ అంతా ఇస్తూ చేస్తూ అలా వెళ్తున్నదనమాట విజన్ 40 సిస్టమ్. ఇక తర్వాత రెండవ ప్రశ్న మీరు అడిగినది, ఈ 100% ఫలితాలు రావడానికి మేము తీసుకునే జాగ్రత్తలు, మేము తీసుకునే స్టెప్స్ ఏమిటి అంటే, ఇది మొట్టమొదటగా మేము నేర్పించే ప్రొసీజరు ప్రతి చాప్టర్లోనూ 4 లెవెల్స్లో ఉంటుంది. ఫస్ట్ లెవెలు బేసిక్ కాన్సెప్ట్స్, డెఫినేషను, డెరివేషను, ఫార్ములా కన్స్ట్రక్షను, అది ఫస్ట్ లెవెలు పిల్లలకు మంచిగా అర్థమవుతుంది. సెకండ్ లెవెలు ఇంటర్మీడియట్ బోర్డు లెవెలు. సో ఇది విజన్ 40 అనేది రికగ్నైజ్డ్ జూనియర్ కాలేజెస్, రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, దీంతో గుర్తించబడ్డ కళాశాలలు ఎక్కడ. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కింద నడిచే కళాశాలలతో పాటుగా ఐఐటి జేఈ కోచింగు, నీట్ కోచింగు రెండూ కలిపి ఇంటిగ్రేటెడ్ సిస్టంలో నడిసే కళాశాలలు అన్నమాట విజన్ 40. అయితే ఇక్కడ మా సెకండ్ లెవెలు ఇంటర్మీడియట్ బోర్డు లెవెలు, తర్వాత థర్డ్ లెవెలు మెయిన్స్ లెవెలు, ఫోర్త్ లెవెలు అడ్వాన్స్ లెవెలు. ఇక్కడ మెయిన్స్ లెవెల్లో ఒక క్వశ్చన్ని కాన్సెప్చువల్గా అనలైజ్ చేస్తే ఒక 2 to 3 కాన్సెప్ట్స్ని మీనింగ్ఫుల్గా మిక్సప్ చేసి ఒక ప్రాబ్లం డిజైన్ చేస్తాడు. ఆ ప్రాబ్లం చేయడానికి ఆ 2 to 3 కాన్సెప్ట్స్ కలిపి ఆలోచించడం రావాలి. అది ఆలోచించగలడా లేదా, అది ఆలోచింప చేయడానికి కావలసినవన్నీ అవి మా దగ్గర ఉన్నాయి. మా దగ్గర ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కారణంగా వాళ్ళ ట్రిక్స్ ఉన్నవి, వాళ్ళ ఐడియాస్ ఉన్నవి, అవి చేయడానికి సపోర్ట్ చేస్తాం. తర్వాత ఫోర్త్ లెవెలు అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్ని అనలైజ్ చేస్తే 5-6 కాన్సెప్ట్స్ మీనింగ్ఫుల్గా మిక్సప్ చేస్తాడు. వీటిని 5-6 కాన్సెప్ట్స్ని ఒక్కసారి ఆలోచించాల్సి వస్తుంది. అయితే మేము తీసుకునే పిల్లవాడిని 4th లెవెల్ దాకా రీచ్ అయితే ఆ పిల్లవాడు, ఆ స్టూడెంటు ఐఐటికి వరకు సక్సెస్ అయిపోతాడు. ఎవరన్నా స్టూడెంటు 4th లెవెల్ రీచ్ అవ్వకపోతే 3rd లెవెల్ రీచ్ అయినా చాలు. 3rd లెవెల్లో ఎన్ఐటీస్ ఉన్నవి, IIITs ఉన్నవి, బిట్స్ ఉన్నవి, ఎంసెట్లో మంచి కాలేజెస్ ఉన్నవి, డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నవి. ఈ రకంగా అంటే మేము బిగినింగ్లోనే స్టూడెంట్ని మేము పెట్టే ఒక టెస్ట్ ద్వారా ఎట్లీస్ట్ 3rd లెవెల్ వరకు రీచ్ అవుతాడా లేదా అది చూస్తాం ముందు టెస్ట్ పెట్టేసి. అయితే ఇక్కడ ఈ 10th క్లాస్ కంటే ముందు సబ్జెక్టుల్లో అప్లికేషను స్టూడెంట్కి ఎంతవరకు తెలుసు అనేది గమనిస్తాం. ఒకవేళ పిల్లవాడికి తెలియకపోయినా పర్లేదు, నేర్పిస్తే నేర్చుకోగలడా అనేది కూడా మేము టెస్ట్ చేస్తాము. అలా నేర్చుకోగలడు అనుకున్న పిల్లవానికి బ్రిడ్జ్ కోర్సులో అప్లికేషన్స్, అదొక 45 days ఉంటుంది బిగినింగ్లో. ఆ 45 days అప్లికేషన్స్ నేర్పించేసి మా స్టైల్లో ఈ 4 లెవెల్స్లో తీసుకెళ్తాము. ఒకవేళ అలా నేర్పించినా చెయ్యలేడు అనుకున్న పిల్లవాళ్ళ పేరెంట్స్కి మేము స్ట్రైట్గా చెప్తాము, ఈ స్టూడెంట్కి ఐఐటి ఎక్కడ నేర్పించొద్దు, ఇక్కడే కాదు ఇంకెక్కడ కూడా నేర్పించొద్దు, దాని ద్వారా ఇబ్బంది పడతాడు, ఆ పిల్లవాడికి మైండ్కి అందదు అని మేము లాస్ట్ ఇయర్ కూడా దాదాపుగా 500 మంది పిల్లల్ని రిజెక్ట్ చేసాము. సో ఆ విషయాన్ని క్లియర్గా టెస్ట్ ద్వారా చెప్పేసి
ఎట్లీస్ట్ 3rd లెవెల్ వరకు రాగలిగిన విద్యార్థిని మాత్రమే తీసుకుంటాము. సో దాని కారణంగా ఐఐటీస్లో కానీ, ఎన్ఐటీస్లో కానీ, IIITస్లో కానీ, బిట్స్లో కానీ, డీమ్డ్ యూనివర్సిటీస్లో కానీ వాళ్ళు ఎక్కడ సెటిల్ అయినా అది మాకు సక్సెస్ కిందనే లెక్క. ఈ రకంగా మేము 100% రిజల్ట్ని తెచ్చుకుంటున్నాం. ఓకే, సో సిఎన్ రెడ్డి గారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం వేరు, మామూలుగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం వేరు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలంటారు, ఎలా మార్చుకోవాలంటారు? ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కు తీవ్రమైన పోటీ ఉంటుంది మానసికంగా. ఎగ్జాంపుల్గా ఐఐటికి, ఈ IIITస్కు వీటికి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. నేషనల్ లెవెల్లో అంటే సుమారుగా స్టేట్ కంట్రీ వైడ్గా 10 నుంచి 15 లక్షల వరకు స్టూడెంట్స్ దానికి అప్లికేషన్స్ పెట్టుకుంటే, మెయిన్స్ వరకు ఒక 2 లక్షల వరకు క్వాలిఫై చేసి, అందులో క్వాలిఫై అయిన విద్యార్థులను అడ్వాన్స్ పరీక్ష పెట్టి అందులో 10,000 వరకు తీసుకోవడం జరుగుతుంది. మరి ఇంత కాంపిటీషన్, లక్షల్లో నుంచి వేలలోకి వెళ్ళాలి అనే ప్రయత్నం చేసే విద్యార్థి మెంటల్లీ కొంత స్ట్రాంగ్గా ఉండాలి. అప్ అండ్ డౌన్స్ని ఎదుర్కోవడానికి కావాల్సిన మానసికమైన స్థితిని కూడా ప్రిపేర్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రతి అంశాన్ని కూడా సంపూర్ణమైన అవగాహనతోటి ఉండాలి. ఇప్పుడే కేదారేశ్వర్ సార్ చెప్పినట్టు మేము నేర్పిస్తాము, వాళ్ళు నేర్చుకుంటారు. అసలు నేర్చుకోవడం ఏంటిది, నేర్పించడం ఎలా ఉంటుంది? నేర్చుకోవడము అనేది, ముందు నేర్చుకోవడం అంటే ఏదైనా నేర్చుకోవడానికి ఈ జ్ఞానేంద్రియాలు, కళ్ళు, చెవులు, విని, చూసి వీటిని నేర్చుకున్న దాన్ని మైండ్లోకి వెళ్తుంది. అక్కడ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని 2 పార్ట్స్గా ఉంటుంది. ఇది కాన్షియస్ నుంచి మళ్ళీ సబ్ కాన్షియస్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. పరీక్షలకు అవసరం వచ్చినప్పుడు మళ్ళీ ఆ సబ్ కాన్షియస్ నుంచి తన కాన్షియస్నెస్కి వచ్చి పరీక్ష పేపర్ పైన రాయాల్సి ఉంటుంది. ఇది లెర్నింగ్ ప్రాసెస్ అంటాం. ఈ లెర్నింగ్ ప్రాసెస్లో మళ్ళీ టీచింగ్ ప్రాసెస్ కూడా యాడ్ అవుతుంది. ఏ విధంగా నేర్పిస్తే కాన్షియస్ నుంచి సబ్ కాన్షియస్లో డీప్గా గుర్తుంటుంది, ఎక్కువ టైం గుర్తుంటుంది, గుర్తున్న విషయాన్ని మళ్ళీ రీప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది అనేది ఇది నేర్చుకోవడం. ఏ విద్యార్థి అయితే పర్ఫెక్ట్గా నేర్చుకుంటాడో, అంటే లెర్నింగ్ స్టేజెస్ ఉంటాయి. ఈ లెర్నింగ్ స్టేజెస్ నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక అపార్ట్మెంట్లోకి కొత్తగా ఒక ఫ్యామిలీ వచ్చింది అనుకోండి. సో వాళ్ళకు కొత్తగా హైదరాబాద్ వచ్చిండ్రు, అపార్ట్మెంట్లో 5th ఫ్లోర్లో ఉన్నారని అనుకుందాం. వాళ్ళకు ఒక డౌట్ వచ్చింది, మనకు కూరగాయలు ఎక్కడ దొరుకుతాయి అని. వెంటనే ఎదురు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి డోర్ నాక్ చేసి పక్క వాళ్ళతో మాట్లాడతారు. కూరగాయలు ఎక్కడ దొరుకుతాయండి అని అడిగితే ఆమె అవతల నుంచే డోర్ తెరిచి కూరగాయల అడ్రస్ చెప్తుంది, కానీ లోపలికి మాత్రం ఆమె ఇన్వైట్ చేయదు. ఆ సంభాషణ అక్కడ అయిపోతుంది, మళ్ళీ ఆమె లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకో డౌట్ రైజ్ అవుతుంది, మళ్ళీ పోయి ఆమెను మళ్ళీ డోర్ నాక్ చేస్తుంది. అప్పుడు ఆమె లోపలికి పిలిచి వరండాలో కూర్చోబెట్టుకొని మాట్లాడుతుంది, ఆమె డౌట్ క్లారిఫై చేస్తుంది. ఆ డౌట్ క్లారిఫై అయిపోయిన తర్వాత మళ్ళీ ఆమె ఇంట్లోకి వెళ్ళిపోతుంది అనుకుందాం. ఇంకో డౌట్ వస్తుంది, అప్పుడు ఆ ఎదురింటిన్న ఆమె వంట రూమ్లో ఉంటుంది అనుకుందాం. అప్పుడు డైరెక్ట్గా రండి రండి అని వంట రూమ్ వరకు పిలుస్తుంది. అక్కడ కూడా డౌట్ క్లారిఫై అయిన తర్వాత ఆమె బయటకు వస్తుంది, అంటే ఈమె కావాల్సిన సమాచారం తెలుసుకొని బయటకు వస్తుంది. మళ్ళీ ఇంకొకసారి ఇంకో డౌట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ డోర్ నాక్ చేస్తే ఆమె బెడ్రూమ్లో ఉందనుకోండి, ఈమెను కూడా బెడ్రూమ్ వరకు ఆహ్వానిస్తుంది. మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. నేను ఈ స్టోరీ ద్వారా నేర్చుకునే విధానాలను చెప్పాలని అనుకుంటున్నా. స్టార్టింగ్లో ఏదైనా ఒక కొత్త అంశాన్ని మనము నేర్చుకోవడానికి ప్రయత్నించినప్పుడు అది మన రూమ్లోకి ఎంటర్ కారు, అక్కడనే స్టార్టింగ్లోనే మనం డౌట్గా ఉంటాము, అసలు అలోనే చేయం. దాన్ని ఒక్కసారి పరిచయం అయిన తర్వాత 2వ స్టేజ్లో వరండాలోకి వస్తుంది, 3వ స్టేజ్లో కిచెన్లోకి వస్తుంది, 4వ స్టేజ్లో బెడ్రూమ్ వరకు వస్తుంది. అంటే బెడ్రూమ్ వరకు వచ్చిందంటే ఒక అవగాహన, పర్ఫెక్ట్ స్టేజ్ అన్నట్టుగా అనొచ్చు. ఈ పర్ఫెక్ట్ స్టేజ్ వచ్చిన వాళ్ళు సంపూర్ణమైన సబ్జెక్టు పైన అవగాహన ఉంటుంది. ఒక పరిచయాన్ని ఒక సబ్జెక్టు పరిచయంతో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. సో ఎవరైతే ఈ పర్ఫెక్ట్ స్టేజ్ లెర్నింగ్ ఉంటారో వాళ్ళు ఏ విషయం పైన అవగాహన అయినా ఉంటుంది కాబట్టి ఎట్లాంటి ప్రశ్నించినా కూడా వాళ్ళు ఆ పరీక్షల్లో పాస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి, మనకు ఈ నేర్చుకునే వ్యక్తుల యొక్క ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అయ్యే వ్యక్తులు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ కావాలని తీవ్రమైన ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళు ఈ కాన్షియస్ సబ్ కాన్షియస్ మనసుల మధ్యలో అనుసంధానం కూడా కలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక విద్యార్థి నేను ఉదయాన్నే లేచి 4 గంటలకు లేచి చదువుకోవాలి అని తల్లిదండ్రులకు చెప్తాడు, ఇంకెవరైనా బ్రదర్స్ ఉంటే వాళ్ళకు కూడా చెప్పి అన్న లేదంటే మమ్మీ నాకు మార్నింగే లేపాలి అని అంటారు.
పడుకుంటాడు, మార్నింగే బెల్ కొట్టి తల్లిదండ్రులు లేపడానికి వెళ్ళినప్పుడు అతను లేవడానికి ఇష్టపడాడు. తను ఉదయం మాత్రం అనుకున్నాడు, పడుకునే ముందు మాత్రం ప్లాన్ చేసుకున్నాడు, కానీ పడుకొని లేపడానికి పోయినప్పుడు ఇంకొక అర్ధగంట సేపు పడుకుంటా మమ్మీ, ఇప్పుడే నేను లేవను అంటాడు. దీని యొక్క అర్థం ఏంటిదంటే తనకు కూడా చదువుకోవాలని ఉంది కాన్షియస్గా, కానీ సబ్ కాన్షియస్గా తనకున్నది అతనికి సపోర్ట్ దొరకట్లేదు. ఎప్పుడైతే నేను మార్నింగ్ లేవాలి అనుకుంటున్నాడు, అలారం పెట్టుకోలేదు, తల్లిదండ్రులకు చెప్పలేదు, అది ఆటోమేటిక్గా లేవడం జరిగింది అనుకోండి, తను ఏమైతే అనుకున్నాడో తన యొక్క అంతర్ మనస్సు కూడా దానికి సపోర్ట్ చేస్తే ఆ కాన్షియస్ సబ్ కాన్షియస్ మధ్యలో అనుసంధానం ఏర్పడితే వాళ్ళు విజయం సాధించడానికి ఎట్లాంటి పరీక్షలను కూడా ఎదుర్కోవడానికి సిద్ధమవుతుంది. అంటే మానసికంగా కాన్షియస్ను సబ్ కాన్షియస్ను, దీన్నే తెలుగులో అయితే అంతర్బాహ్య మనసుల అనుసంధానం ఎవరికైతే పర్ఫెక్ట్గా ఉంటుందో వాళ్ళు ఏదైనా చేయగలుగుతారో అని అంటున్నాం. అయితే విద్యా విధానంలో మనం చేయాల్సింది ఏంటంటే ఓన్లీ జస్ట్ సబ్జెక్ట్ యొక్క డంపింగ్ చేసుకుంటూ పోవడమే, నాలెడ్జ్ను ఇచ్చుకుంటూ పోవడమే కాకుండా ఇట్లాంటి సైకలాజికల్గా ఉన్న కీ పాయింట్స్ను విద్యార్థులకు ట్రైనింగ్ ద్వారా పద్ధతుల ద్వారా నేర్పిస్తే వాళ్ళు నేర్చుకోవడంలో కూడా తొందరగా నేర్చుకోగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్గా నేనేమంటానంటే ఈ మైండ్ కూడా రకరకాలైన స్థితుల్లో ఉంటుంది, ఎప్పుడు ఒకటే రకంగా ఉండదు. రాత్రి ఒక రకంగా ఉంటే ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు మానసిక స్థితి ఒక రకంగా ఉంటుంది. సో చదువుకోవడానికి అనువైన స్థితికి మనసును తయారు చేయాలంటే నేను సైకలాజికల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్తాను. మనసు 21 నుంచి 0 to 21 సైకిల్స్ ఫర్ సెకండ్లో అప్పుడప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ వేరీ అవుతూ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ 14 to 21 సైకిల్స్ ఫర్ సెకండ్ బీటా లెవెల్ అనుకుందాం, 7 to 14 సైకిల్స్ ఫర్ సెకండ్ ఆల్ఫా లెవెల్ అనుకుందాం. టీటా లెవెల్ అంటే 4 to 7, డెల్టా లెవెల్ అంటే 0 to 4. సో ఈ 3 స్థితుల్లో మనసు ఎప్పుడు వేరీ అవుతూ ఉంటుంది. ఒకవేళ బీటా లెవెల్లో ఉన్నప్పుడు విద్యార్థి యొక్క మానసిక స్థితి ఎట్లా ఉంటుందంటే టీచర్ చెప్పిన పాఠం వింటూనే ఉంటాడు, కానీ రకరకాలైన ఆలోచనలు చేస్తూనే ఉంటాడు. ఆ టైం లోపల పిల్లవాడు చదువుకుంటే ఒక రకంగా ఉంటుంది, ఆల్ఫా లెవెల్లో ఉన్నప్పుడు చదువుకుంటే ఒక రకంగా ఉంటుంది. టీటా లెవెల్ అంటే నిద్రపోతున్నట్టు, ఎవరైనా టీటా లెవెల్లో ఉన్నాడు అంటే అతని యొక్క బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ 4 to 7 ఉన్నట్టు. అందుకే మనం ఏం చెప్తామంటే మీరు ఉదయాన్నే లేచి చదువుకుంటే బాగా గుర్తుంటుంది, ఉదయం బాగా చదువుకోండి అని అందరికీ తెలిసిన సత్యం ఇది. ఎందుకు ఉదయాన్నే చదివితే గుర్తుంటుందంటే ఆ టైంలో నిద్ర స్థితి నుంచి బాగా యాక్టివ్గా ఉన్న స్థితికి మధ్యస్థ స్థితిలో ఉంటుంది. ఆ టైంలో చదువుకున్నప్పుడు ఆల్ఫా స్టేట్లో ఉంటాడు. ఆ టైంలో ఏదైతే నేర్చుకుంటారో అప్పుడు బ్రెయిన్లో ఒక రకమైన నేర్చుకోవడం అంటే ఒక స్టిమ్యులస్ వెళ్ళి ఒక బయోకెమికల్ రిలీజ్ అయ్యి అది 50 millivolts బయోకెమికల్ రిలీజ్ అవుతుందంట. ఒకవేళ బీటా లెవెల్లో ఉన్నప్పుడు 5 millivolts బయోకెమికల్ రిలీజ్ అవుతుంది. అంటే ఒక విషయాన్ని బీటా లెవెల్లో ఉండి చదివితే గంటలో నేర్చుకునేది ఆల్ఫా లెవెల్లో ఉండి చదివితే అది 10 నిమిషాల్లోనే సాధ్యపడుతుంది. అంటే మనము విద్యార్థిని ఈ నేర్చుకునే విధానాల్లో ఆల్ఫా లెవెల్కి వచ్చి నేర్చుకునేటట్టుగా కూడా ట్రైనప్ చేస్తే ఇట్లాంటి కాంపిటేటివ్ పరీక్షలను ఫేస్ చేయాలంటే కొన్ని లక్షల మందిలో పోటీలో నిలబడాలంటే సబ్జెక్టు ఒక్కటి మాత్రమే ఇచ్చుకుంటూ పోతే సరిపోదు. దానితో పాటు పిల్లవాడిని మానసికంగా సంసిద్ధం చేయడానికి కావాల్సిన ఇట్లా సైకలాజికల్ ఎక్సర్సైజెస్, మానసిక బలాన్ని స్థైర్యాన్ని ఈ రకంగా ట్రైన్డ్ పర్సన్స్ ఉండి ఈ సబ్జెక్ట్స్తో పాటు దీన్ని ఇవ్వగలిగితే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ కావడానికి సులభంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే, కాల్ తీసుకుందాము. బసవరాజు ఫ్రమ్ హైదరాబాద్. హలో మేడం, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. అదే మా బాబుకి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది మేడం. ఓకే, మా బాబు కాలేజ్ చేస్తుంది, ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. ఓకే చెప్పండి. అయితే ఆయనకి సెకండ్ ఇయర్ కి మెడికల్ చదివించాలని అనుకున్నాము. మీకు ఏమైనా అది కోచింగ్ టీచింగ్ ఏమైనా ఉందేమో అని కాల్ చేశాను మేడం. ఓకే, ఫస్ట్ ఇయరు ఎక్కడైతే చదివిపించారో అక్కడ ఫస్ట్ ఇయర్ సిలబస్ వరకు వాళ్ళ ఇంటర్మీడియట్ సిలబస్తో పాటుగా దానికి కావలసిన కోచింగ్ అంతా ఇచ్చి ఉంటారమ్మా. అట్లాగే సెకండ్ ఇయర్లో కూడా ఆ సిలబస్తో పాటుగా కోచింగ్ అది ఇస్తారు. ఆ కోచింగ్ ఇస్తే ఆ సెకండ్ ఇయర్ ఎండింగ్లో నీట్ ఎగ్జామ్ రాస్తాడు. ఆ కోచింగ్ పర్ఫెక్ట్గా వాళ్ళు చెప్పినది కరెక్ట్గా ఫాలో అవుతూ వాళ్ళు ఇచ్చిన వర్క్షీట్లు బాగా చేసుకుంటూ పోతే ఆ పిల్లవాడు తప్పకుండా సక్సెస్ అవుతాడమ్మా.
ఓకే సార్. సో ఆర్కే గారు ఇందాక సిఎన్ రెడ్డి గారు చెప్పారు కొన్ని పాయింట్స్, అంటే ఉట్టి సబ్జెక్ట్ చదివితేనే ర్యాంక్ సాధించలేం, దాంతో పాటు మన మైండ్ సెట్ ని మార్చుకోవాలనేసి. సో ఈ పాయింట్స్ ఇందాక చెప్పారు కదా, సో మీ కాలేజ్లో విజన్ 40లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు? అబ్బా చాలా మంచి క్వశ్చన్. సిఎన్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. అవన్నీ విషయాలు ఒకటి నేను అన్నీ సెట్ చేసుకుంటూ వస్తాను. సిఎన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఫస్ట్ పాయింట్ ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్. దాదాపుగా 10 నుంచి 15 లక్షల మంది పిల్లలు పార్టిసిపేట్ అవుతారు. అంటే ఆ కాంపిటీషన్ అనే టెన్షన్ ఏం లేకుండా అట్లాంటి ఎగ్జామ్స్ కొన్ని రాయడము అలవాటు చెయ్యాలి. అట్లాంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి అలవాటు చెయ్యాలి. మేము చేస్తాం దాన్ని ఎలా చేస్తాము అంటే, మాకు మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో డిఫరెంట్ టౌన్స్లో డిఫరెంట్ అకాడమీస్తో మాకు లింక్స్ ఉన్నవి. అట్లా ఎవ్రీ మంత్కి ఒకటి ఆల్ ఇండియా లెవెల్లో మా ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఒక కామన్ టెస్ట్ పెట్టుకుంటాం. కామన్ సిలబస్ మీద కామన్ టెస్ట్ పెట్టుకుంటాం. అదంతా ఏదో ఒక ఇన్స్టిట్యూట్ క్వశ్చన్ పేపర్ని తయారు చేస్తుంది. అట్లా ప్రతి నెలలో ఒక్కొక్క ఎగ్జాము ఆల్ ఇండియా లెవెల్లో మా పిల్లలు రాస్తూ పోతారు. ఇది ఫస్ట్ పాయింట్. అంటే డాక్టర్ సిఎన్ రెడ్డి గారు చెప్పిన పాయింట్స్లో ఫస్ట్ది ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటీషన్ ప్రాక్టీస్ గురించి. తర్వాత సార్ సెకండ్ పాయింట్ కొన్ని లెవెల్స్ గురించి మాట్లాడారు. లెవెల్స్ గురించి నేను ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్లోనే మేము 4 లెవెల్స్లో నేర్పిస్తామని చెప్పాము. ఆ 4 లెవెల్స్ సార్ ఇందాక చెప్పిన అపార్ట్మెంట్ విషయం ఏదైతుందో అవన్నీ పర్ఫెక్ట్గా పిల్లవాడి మైండ్లోకి మేము డిఫరెంట్ స్టేజెస్లో లోపలికి వెళ్తాము. సో వెళ్ళి ఆ పిల్లవాడిని విషయాలన్నీ డీప్గా తెలుసుకునేటట్టుగా సపోర్ట్ చేస్తాము. తర్వాత థర్డ్ పాయింట్ సిఎన్ రెడ్డి గారు చెప్పింది కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ గురించి. ఇక్కడ కాన్షియస్ మైండ్ అనేది పిల్లవాడికి స్టూడెంట్కి మేము పాఠం చెప్పడము, సబ్ కాన్షియస్ మైండ్ అనేది పర్ఫెక్ట్ వేలో మేము చెప్పిన దాన్ని ఉపయోగిస్తూ స్టూడెంటు స్వంతగా వర్క్ చేయడము. స్వంతగా వర్క్ ఎప్పుడు చేయగలడు అంటే మేము చెప్పిన కాన్సెప్ట్ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి ఆ ఐడియా వచ్చినప్పుడే, మేము ఇచ్చిన సబ్జెక్ట్ యొక్క అప్లికేషను ఐడియా వచ్చినప్పుడే సబ్ కాన్షియస్ మైండ్లో ప్రాబ్లం సాల్వ్ చేయగలడు. అప్పుడు అక్కడ దాకా మేము చేరగలము. అదే పద్ధతి ప్రకారము మేము చేరతాము. అంటే మా సిస్టంలో మేము ఒక డిపిపి తయారు చేస్తాము. డిపిపి అంటే డైలీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్ షీట్, సబ్జెక్ట్ వైజ్ డే వైజ్ పిల్లవాడికి స్టూడెంట్కి అది ఇస్తాము. ముందు డిపిపిఏ తయారవుతుంది. ఆ డిపిపి స్టూడెంటు స్వంతగా చెయ్యాలి అంటే ఏ కాన్సెప్ట్ చెప్పాలి, ఏ విషయాలు నేర్పియాలి, తర్వాత అది ప్లాన్ చేసి దాన్ని నేర్పిస్తాము. దాన్ని నేర్పించి ఈ వర్క్షీట్ ముందడ పెడితే దాన్ని ఈజీగా చేసుకుంటూ పోతాడు. చాలా ఈజీగా సార్ చెప్పినట్టుగా సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తాము. తర్వాత ఫోర్త్ పాయింట్ ఇంకోటి ఏం చెప్పారు అంటే ఆల్ఫా లెవెల్లో పిల్లవాడి మైండ్ని ఎలా ఉంచుతారు అనేది. సో ఒకటి విజన్ 40లో మాకు సరిపోయినంత గ్రౌండ్స్, ఆట స్థలము, మంచి ఇంటర్నేషనల్ లెవెల్ స్విమ్మింగ్ పూల్, బాస్కెట్బాల్ కోర్ట్, తర్వాత యోగా క్లాసెస్. ఆల్రైట్, స్టూడెంటు పర్ఫెక్ట్గా సాయంత్రము మంచిగా నేర్చుకొని బాగా ఆటలాడి అలసిపోయి మంచిగా మళ్ళీ ఎనర్జెటిక్గా తయారై నిద్రపోయి మంచి ఎనర్జెటిక్గా తయారై పిల్లవాడు కంటిన్యూస్గా ఆల్ఫా స్టేజ్లో ఉండేటట్టుగా ఇవన్నీ ఏవేవైతున్నాయో ఇవన్నిటితో పాటుగా మానసికంగా ఉత్సాహపరిచే ఆటలు, వాళ్ళను ఉత్సాహపరిచే ఆటలతో పాటుగా ఇట్లాంటి సీనియర్ సైకాలజిస్టులది ఎంకరేజ్మెంట్ కూడా 15 రోజులకు ఒకసారి పెడుతూ వాళ్ళని ఎప్పుడు ఆల్ఫా స్థాయిలోనే ఉంచుతూ వాళ్ళను నేర్చుకోవడానికి మేము సపోర్ట్ చేస్తాం. అది జరుగుతుందమ్మా. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. రమేష్ ఫ్రమ్ వరంగల్. హలో. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి అమ్మా. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. సార్, మా అబ్బాయి అనురాగ్ అండి. ఆయన నారాయణ కాలేజీలో సెకండ్ ఇయర్ లో ఉన్నాడు ఇప్పుడు. సార్, అయితే 3 సబ్జెక్టులలో ఒక మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ బాగా పెంచుకున్నాడు. మ్యాథ్స్ లో మాత్రం మంచి మార్కులు వస్తున్నాయి. ఫిజిక్స్ కెమిస్ట్రీలలో కొంచెం తక్కువ వస్తున్నాయి. దాన్ని ఏ విధంగా వెళ్తే ఈ 45 రోజులలో కవర్ చేసుకొని కరెక్ట్ గా క్రాక్ చేయగలుగుతాడో చెప్తే మాకు చాలా మందికి ఆ ఇబ్బందుల వల్ల ఉన్నారు. అది ఎట్లా కవర్ చేయగలుగుతారో మీరు చెప్పగలిగితే వాళ్ళకి సక్సెస్ జరుగుతుందని చూస్తున్నాం. తప్పకుండా సార్.
సో మ్యాథమెటిక్స్ బాగా చేయగలుగుతున్నాడు, చాలా సంతోషకరమైన విషయము. మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మ్యాథమెటిక్స్లో చేయగలుగుతున్నాడు అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీలో కూడా తప్పకుండా చేయగలిగే కెపాసిటీ ఆ పిల్లవాడికి ఉంది. కానీ తక్కువ మార్కులు వస్తున్నాయి అంటే ఏదో ఒక స్ట్రాటజీ లోపం ఉంది అక్కడ. ఎందుకొరకంటే ఒకవేళ అట్లాంటి అంత ఆలోచించే శక్తి లేకపోతే మ్యాథమెటిక్స్లో కూడా రావద్దు. వస్తున్నాయి అంటే ఆలోచించగలిగే శక్తి ఉంది, కానీ స్ట్రాటజీ లోపము. ఆ స్ట్రాటజీ లోపం మీకు తెలవాలి అంటే చాలా చిన్న విషయము. మీరు ఒకసారి పిల్లవాడిని కలిసి పాతవి ఆ పిల్లాడు రాసిన ఎగ్జామ్స్, విద్యార్థి రాసిన ఒక 4-5 ఎగ్జామ్ పేపర్లను, ఫిజిక్స్ కెమిస్ట్రీ తక్కువ వస్తున్నది కాబట్టి ఫిజిక్స్ కెమిస్ట్రీ పేపర్లలో ఏ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చెయ్యలేకపోయాడో ఆ క్వశ్చన్ని తీసుకొని ఎందుకు చెయ్యలేకపోయాడో రీజన్ రాయించండి. సపోజ్ క్వశ్చన్ పేపర్లో 30 క్వశ్చన్స్ ఉన్నవి, అందులో 12 చేయగలిగాడు మీ పిల్లవాడు, 18 చేయలేకపోయాడు. ఆ చెయ్యలేనికపోవడానికి కారణాలు ఏంటియో రాయించండి. కారణాలు ఏమై ఉంటాయి అంటే ఆ ఇన్ టైంలో ఐడియా స్ట్రైక్ అవ్వకపోవచ్చు, ఫస్ట్ కారణం. సెకండ్ కారణము ఫార్ములా మరిచిపోయి ఉండవచ్చు. థర్డ్ కారణము ఫార్ములా గుర్తుంది, ఇన్ టైంలో స్ట్రైక్ అయింది, కానీ క్యాలిక్యులేషన్ ఆ ప్రాబ్లం చేయబోతున్నప్పుడు క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేసి ఉండొచ్చు. ఫోర్త్ కారణము ఆ కాన్సెప్ట్ అసలు టీచరే చెప్పకపోయి ఉండొచ్చు. ఒకవేళ 4వ కారణం గనకైతే అది టీచర్ మిస్టేక్ అవుతుంది. మిగతా వాటిని క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ అనేటివి బాగా ప్రాక్టీస్ చేస్తూ అక్కడ వచ్చే కారణాలు ఏమున్నాయో ఆ కారణాలను బట్టి బాగా ప్రాక్టీస్ చేస్తూ ఆ ఉన్న సమస్యను పర్ఫెక్ట్గా సాల్వ్ చేసుకోవాలి. ముందు ఆ లిస్ట్ అంతా తయారు చేసుకోండి. ఏ కారణంగా ఆ క్వశ్చన్ అటాక్ చేయలేకపోతున్నాడు, సాల్వ్ చేయలేకపోతున్నాడు, ఆ లిస్టు తయారు చేయండి. ఒకవేళ మెమొరీకి సంబంధించింది గనకైతే దాన్ని ఎక్కువసార్లు చదవాలి, రాయాలి. క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ గనక చేస్తూ ఉండుంటే సరిపోయిన కాన్సన్ట్రేషన్ లేదు, ఆ కాన్సన్ట్రేషన్ పెంచాలి. కావలసిన కొంత రిలాక్సేషన్ కావాలి, కొన్ని ఆటలు కావాలి, కొంత ఉత్సాహపరిచే వాతావరణం కావాలి. ఇట్లాంటివన్నీ చేసుకుంటూ పోతే డిఫరెంట్ డైరెక్షన్లో ఏ లోపం ఉందో ఆ లోపాన్ని సరిచేయవచ్చు. ఓకే అండి. సో సిఎన్ రెడ్డి గారు, సో 10th వరకు పేరెంట్స్ సైకాలజీ ఒక రకంగా ఉంటుంది. 10th తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ ప్లస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయ్యే స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ సైకాలజీ మారిపోతుంది. అంటే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, పేరెంట్స్ పెట్టే ప్రెషర్ స్టూడెంట్స్ మీద ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల స్టూడెంట్స్కి పేరెంట్స్కి మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ రేజ్ అవుతుంటాయి. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? పేరెంట్స్కి మీ ఇచ్చే సలహాలు ఏంటి? ఓకే, ఇప్పుడు తల్లిదండ్రుల రోల్ పేరెంటింగ్ను మనం చూస్తే 2 అంశాలు ఉన్నాయండి. ఒకటేమో ఎక్కువ ఓవర్ ప్రొటెక్షన్, పిల్లలు చేయాల్సిన పనులన్నింటిని కూడా వాళ్ళే చేయడము, అతిగా వాళ్ళే స్పందించడం ఒక అంశం అయితే, కొన్ని కుటుంబాల్లో పిల్లలకు కావాల్సిన మినిమం వాళ్ళ విషయాలు ఏం జరుగుతున్నాయో, వాళ్ళు కాలేజీకి పోతున్నారా ఇంటికి వస్తున్నారా అని పట్టించుకోకపోవడం. అంటే ఈ రెండింటి వల్ల కూడా ప్రమాదం ఉందంట. అసలు పట్టించుకోకపోవడం కంటే కూడా ఎక్కువ పట్టించుకోవడంతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ రోజులు. ఉదయం లేచినప్పటి నుంచి పిల్లవాడి తరగతి గదిలో ఏం జరుగుతుంది, హోంవర్క్ చేస్తున్నాడా, సీనియర్ లెక్చరర్ చెప్పాడా, జూనియర్ లెక్చరర్ చెప్పాడా, ప్రతిదీ కూడా పెన్ను పట్టుకొని పిల్లవాడు రాసేది చెయ్యి పిల్లవాడిదైతే వెనకంగా సపోర్టింగ్ హ్యాండ్ పేరెంట్ లాగా జరుగుతున్నట్టు కనపడుతుంది. ఇంతకుముందు కూడా కాల్ తీసుకున్నప్పుడు పేరెంట్ అంత క్వీన్గా ఉండాలి, కానీ ఓవర్ క్వీన్గా ఉండడము, ఎక్కువ అబ్జర్వేషన్ పెట్టడం వల్ల కూడా పిల్లవాడిలో ఒక స్వతంత్రంగా చేసుకోవడము, తన సమస్యలను తాను సాల్వ్ చేసుకునే స్థితి నుంచి మెల్లగా ట్రాన్స్ఫార్మ్ చేసి నా కోసం చేసే వాళ్ళు ఉన్నారు అనే స్థితికి వెళ్ళడం ఒకటి జరుగుతుంది. అయితే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే తల్లిదండ్రుల లోపల, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ యొక్క గోల్ ఉంది, నేను కావాలనుకున్న నా జీవితంలో ఐఐటి కావాలనుకున్నా, ఐఏఎస్ కావాలనుకున్నా, లేదు పలానా ఉద్యోగాన్ని సంపాదించాలనే కోరికతోటి ఉన్నా, కానీ వాటిని నేను పొందలేకపోయినా, కాబట్టి నా పిల్లల ద్వారానో నా సంతానం ద్వారానైనా నేను దాన్ని రీచ్ కావాలని కోరడం సంతోషమే, దాంట్లో ఏ రకంగా తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ నీ లోపల ఉన్న బలమైన కోరిక ఎంతైతే తీవ్రంగా ఉందో అంతే తీవ్రమైన కోరిక నీ పిల్లల లోపల కూడా నువ్వు కలిగించగలిగితే నువ్వు సక్సెస్ అయినట్టు. పిల్లవాడి లోపల కోరిక తీవ్రత తక్కువ ఉంది, మీ తల్లిదండ్రుల లోపల కోరిక యొక్క తీవ్రత అధికంగా ఉండడం వల్ల
ఆ ఇద్దరి మధ్యలో మీరు అన్నట్టు ఒక కాన్ఫ్లిక్ట్ డెవలప్ అవుతుంది, ఒక సంఘర్షణ మొదలవుతుంది. పిల్లవాడి ఇంట్రెస్ట్ వేరే ఉంది, పేరెంట్స్ యొక్క ఇంట్రెస్ట్ వేరే ఉంది. దీనివల్ల ఇద్దరి మధ్యలో అంతరాలు పెరిగి రిలేషన్స్లోనే ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మోరోవర్ తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక విషయాన్ని నేను చెప్తా, అంటే ఈ జనరేషన్ గ్యాప్ కూడా ఉంది. ఎగ్జాంపుల్గా 2000 నుంచి 2016 వరకు ఉండేదాన్ని నేను జెడ్ జనరేషన్ అంటున్నా. 1985 నుంచి 2000 వరకు 15 ఇయర్స్ గ్యాప్ను వై జనరేషన్ అంటున్నా. 1970 నుంచి 1985 వరకు ఉండేదాన్ని ఎక్స్ జనరేషన్ అంటున్నా. ఈ ఎక్స్ జనరేషన్ యొక్క పిల్లలు జెడ్ జనరేషన్. ఆల్మోస్ట్ ఆల్ మీరు ఎవరినైనా తీసుకోండి, 70 నుంచి 85 లోపల ఉన్న తల్లిదండ్రుల యొక్క పిల్లలు 2000 నుంచి 2016లో ఉండి ఇప్పుడు ఇంటర్మీడియట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నారు. మరి బేసిక్ అంతరం ఇక్కడనే మొదలవుతుంది. ఎక్స్ జనరేషన్ యొక్క బాల్య స్మృతులు, వాళ్ళు పెరిగిన వాతావరణము ఒక రకంగా ఉంటే, జెడ్ జనరేషన్ యొక్క పెరిగిన వాతావరణము, వాళ్ళు ఆల్రెడీ వైఫైలోనే పుట్టినరు, వీడియో గేమ్స్తోనే స్టార్ట్ అయినరు, స్మార్ట్ ఫోన్స్ తోటే వాళ్ళు ఉన్నారు. మరి ఎక్స్ జనరేషన్కు అప్పుడు ఫోన్ లేదు, పేజర్ కూడా లేదు, చిన్న సిచ్యువేషన్ నుంచి ఇంత టెక్నాలజికల్గా డెవలప్మెంట్ లేదు. వాళ్ళు పెరిగిన వాతావరణం వేరే ఉంది, వీళ్ళు పెరిగిన వాతావరణం. ఇక్కడ అంటే సోషలాజికల్గా మీడియా పరంగా రకరకాలైన చేంజెస్ కూడా వీళ్ళ యొక్క అంతరాలకు కారణమై ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వీళ్ళు తల్లిదండ్రులే ఒక అడుగు వెనక్కేసి పిల్లల లోపల ఉన్న ఈ వీటి నుంచి వాళ్ళని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి అని వీళ్ళు ఒక ఆలోచన చేసి వాళ్ళ లోపల కాన్ఫ్లిక్ట్ రాకుండా పద్ధతిగా ట్రైనింగ్ ఇవ్వడానికి పేరెంటింగ్ ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ర్యాంక్ సాధించాలంటే అటు స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ కూడా వాళ్ళ పాత్ర కూడా ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 News.